హాయ్ అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. H1B వాళ్ళకి యాక్చువల్‌గా I-129 ఫార్మ్ ఉంటది కదా! దాంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి అప్లికబుల్ అవుతాయన్నమాట. అంటే ఇప్పుడు ఏప్రిల్ 1 తర్వాత ఎవరైనా సరే ఫార్మ్ ఫిల్ చేయాలి అని అనుకుంటే I-129 కంపల్సరీ ఆ కొత్త ఏవేవైతే చేంజెస్ ఉన్నాయో అది చేస్తేనే అప్లికేషన్ యాక్సెప్ట్ చేస్తారు. పాత అప్లికేషన్ చేస్తే చేయరనమాట. సో దాంట్లో ఏం చేంజెస్ వచ్చినాయి, ఏంటి, దానివల్ల ఏమైనా H1 రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, అవన్నీ ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు. సో షేర్ చేస్తా అంటే చేయండి. అయితే ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి కొత్త I-129 ఫాము ఏదైతే ఈ చేంజెస్ ఉన్నాయో ఆ చేంజెస్ ఫిల్అప్ చేయకపోతే మాత్రం మళ్ళీ మీకు డెఫినెట్గా మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అయితే దాంట్లో వచ్చినటువంటి మెయిన్ చేంజెస్ ఏంటంటే మీ ఎడ్యుకేషన్ గురించి కొన్ని చేంజెస్ ఉన్నాయి. తర్వాత ఎక్స్పీరియన్స్, స్పెషల్ స్కిల్స్, నేను ఇక్కడ స్క్రీన్ షాట్ మీకు మెన్షన్ చేస్తా కింద చూడండి. దాంట్లో మేజర్ ప్రైమరీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఒకటి, తర్వాత రేట్ ఆఫ్ పే పర్ ఇయర్ అంటే మీ శాలరీ ఎంత అనేది కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట దీంట్లో. తర్వాత ఎస్ఓసి కోడ్. ఈ ఎస్ఓసి కోడ్ ఏంటంటే శాలరీ, లొకేషన్, ఒక్కొక్క ఎస్ఓసి కోడ్కి ఒక్కొక్కటి ఉంటుంది. ఇంతకుముందు నేను ఒక పర్టికులర్ వీడియోలో చేసాను. మీకు ఏంటంటే మీ లొకేషను, ఆ ఎస్ఓసి కోడ్, ఆ పర్టికులర్ రోల్ మ్యాచ్ అయితే ఇవన్నిటికీ కలిపి మీకు ఎంత శాలరీ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు న్యూ జెర్సీలో ఒకలాగా ఉంటుంది, తర్వాత కాలిఫోర్నియాలో ఒకలాగా ఉంటుంది. సో ఇలాగా మీ పర్టికులర్ ఎస్ఓసి కోడ్ దేనికి మ్యాచ్ అవుతుందో చూసుకొని ఆ ఎస్ఓసి కోడ్ మెన్షన్ చేయాలి. అయితే వాట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పొజిషన్. యాక్చువల్గా జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఈ పర్టికులర్ రోల్ మీరు అప్లై చేసేదానికి మీకు డిగ్రీ కంపల్సరీయా లేకపోతే మాస్టర్స్ కంపల్సరీయా, వాట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట. అంటే మనం కొన్ని రోల్స్ ఏంటంటే మనకున్న క్వాలిఫికేషన్ స్పెసిఫిక్ జాబ్స్ కూడా ఉంటాయి కదా, అలాగా. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఫీల్డ్ ఆఫ్ స్టడీ వుడ్ క్వాలిఫై సమ్ వన్ ఫర్ దిస్ పొజిషన్. అంటే ఇప్పుడు ఐటీ రిలేటెడ్ జాబ్ అయితే కనుక మాస్టర్స్ ఇన్ ఐటీ చెప్పొచ్చు, లేకపోతే బీటెక్ ఇన్ ఐటీ, ఆ పర్టికులర్ రిలేటెడ్ ఏదైతే ఉందో డెవలపరో, సాఫ్ట్వేర్ ఇంజనీరింగో, లేకపోతే ఇంకా మనం ఇంకా వేరే రిలేటెడ్ ఏమైనా జాబులు చేస్తున్నామో ఏంటంటే ఇవన్నీ ఫిల్టర్ చేయటం కోసం పెట్టినటువంటి కొత్త రూల్స్ లాగైతే నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఫర్ దిస్ పొజిషన్. యాక్చువల్గా ఓ 10 ఇయర్సా, 5 ఇయర్సా, 6 ఇయర్సా, ఈ మీకు చూడండి అన్ని కనెక్షన్ ఉన్నాయి ఇక్కడ. ఎస్ఓసి కోడ్, తర్వాత శాలరీ, తర్వాత నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఇక్కడ 10 ఇయర్స్ పెట్టామనుకోండి, ఇక్కడ ఏంటంటే లింక్ లాజిక్ 10 ఇయర్స్ ఓడికి మరి ఇప్పుడు 1,20,000 పెట్టాం మన శాలరీ ఫర్ ఎగ్జాంపుల్. 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని పెట్టామనుకోండి, ఆ H1B కంపల్సరీ వస్తుంది అని చెప్పి 10 ఇయర్స్ పెడితే 10 ఇయర్స్ వాడికి ఆ లొకేషన్ ప్రకారము శాలరీ 1,20,000 ఏనా, 2,50,000 2,30,000 ఉండొచ్చు కదా అని వాళ్ళు అనుకున్నారు అనుకోండి. అంటే ఇక్కడ మనము కరెక్ట్గా చూసుకొని మీరు అన్ని చెక్ చేసుకొని పెట్టండి. ఈ ఎక్స్పీరియన్స్కి ఇంత శాలరీ ఉండొచ్చా, ఈ ఎక్స్పీరియన్స్ జనరల్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్ది శాలరీ పెరుగుతూ ఉంటుంది. లేకపోతే ఒక 10 ఇయర్స్ ఆ పొజిషన్కి పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే 10 ఇయర్స్ పొజిషన్ అంటే మేనేజ్మెంట్ రోల్లో ఉండొచ్చు, లీడ్ రోల్లో ఉండొచ్చు, మరి ఇంకా మనం లో లెవెల్ పొజిషన్కి అప్లై చేస్తూ ఆ జాబ్ పొజిషన్ ఏదైతే ఉందో ఇంత ఎక్స్పీరియన్స్ మీద ఇంత లో లెవెల్ పొజిషన్కి ఎలా అప్లై చేస్తున్నామని అలా కూడా ఉండొచ్చు. అంటే మొత్తం ఈ ఒక్క పర్టికులర్ సెక్షన్ తోటి మొత్తం జాతకం ఈజీగా బయటపడిపోతుంది ఆ జాబ్కి సంబంధించి. సో ఇంకొకటి నెక్స్ట్ ఏంటి, వాట్ స్పెషల్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆర్డర్ టు క్వాలిఫై ఫర్ దిస్ పొజిషన్. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పర్టికులర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పొజిషన్ ఉంది, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి మన క్వాలిఫికేషన్ ఏదన్నా కావాలా, స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ కావాలా. ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఐటీ జాబ్ చేస్తున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ మెకానికల్ ఇంజనీరింగ్ నుంచి ఆ పర్టికులర్ ఐటీ జాబ్కు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ మన ఈ క్వాలిఫికేషన్ వేరే ఉంటుంది, జాబ్ వేరే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేయొచ్చు, చేయకూడదని ఏం లేదు. ఒక్కొక్కరు టాలెంట్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు డెవలపర్స్గా చాలా మంది ఉన్నారనమాట. అయితే ఈ పర్టికులర్ పొజిషన్ మీరు ఏదైతే అప్లై చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ SQL డెవలపర్ అనుకున్నాను, దానికి సంబంధించి SQL క్వాలిఫికేషన్ కావాలి, లేకపోతే ఒరాకిల్ క్వాలిఫికేషన్ కావాలి. అట్లా ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ దీనికి మ్యాచ్ అవ్వాలన్నమాట. నెక్స్ట్, హౌ మెనీ పీపుల్ విల్ ద బెనిఫిషియరీ సూపర్వైజ్ అండ్ వాట్ ఆర్ దేర్ పొజిషన్ టైటిల్స్. మీరు లీడ్ రోల్ కానీ మేనేజ్మెంట్ రోల్ కానీ అప్లై చేస్తున్నారు అనుకోండి,
సో మీరు ఎంతమందిని మేనేజ్ చేస్తారు, వాళ్ళకి సంబంధించిన టైటిల్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ మేనేజర్ పొజిషన్ అప్లై చేస్తున్నారు, కింద నా దగ్గర లీడ్ పనిచేస్తారు, టెస్ట్ అనలిస్టులు పనిచేస్తారు, లేకపోతే ఆ ప్రాజెక్టులు సంబంధించినటువంటి బిఎల్ పనిచేస్తారు, ప్రాజెక్ట్ మేనేజర్లు పనిచేస్తారు. ఇలా మీరు ఎంతమందిని లీడ్ చేస్తారు, ఎగ్జాంపుల్గా కొంతమంది డీటెయిల్స్ అయితే కంపల్సరీ మెన్షన్ చేయాలన్నమాట. సో అయితే ఏంటంటే మెయిన్ ఈ చేంజెస్ చాలా, ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న రోల్స్ కి మనం అప్లై చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒకటి వాళ్ళు మన H1B ఎక్స్టెన్షన్ తెచ్చుకోవడం కోసం కన్సల్టెంట్ దగ్గర నుంచి H1B అప్లై చేసుకుంటే వెళ్ళిపోతే డెఫినెట్ గా ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఇప్పుడు ఈ ఏమేమైతే ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనం పెడుతున్నామో, మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కనుక వాళ్ళు చెక్ చేశారు అనుకోండి, ఏది ఇప్పుడు మనం ఒక 10 years ఎక్స్పీరియన్స్ పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్, మన లింక్డ్ ఇన్ లో 10 years లేదు, 15 years ఉంది, లేకపోతే 5 years ఉంది, లేకపోతే 6 years ఉంది, లేకపోతే మన పొజిషన్ ఏదైతే ఉందో ప్రెసెంట్ ఇప్పుడు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మనం అదే కంపెనీలో ఆ రోల్లో ఉన్నామా లేమా, లింక్డ్ ఇన్ లో ఒకటి చూపించి ఇక్కడ ఒకటి చూపించి, ఇవన్నీ కాంప్లికేటెడ్ అవుతాయి అనమాట. ఎందుకంటే దీని ద్వారా మన H1 వస్తుందా రాదా అనేది ఈజీగా తెలిసిపోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఏమన్నా రాంగ్ డీటెయిల్స్ పెట్టి, అంటే మీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ అయితే కంపల్సరీ చెక్ చేస్తున్నారని చెప్పి చాలా మంది చెప్పారు, ఇది సోషల్ మీడియాలో కూడా వచ్చింది, అందరూ దీని గురించి డిస్కస్ చేస్తున్నారు, అటర్నీస్ కూడా చాలా మంది చెప్పారు. ఇప్పుడు మీరు ఆ ప్రొఫైల్ కి లేకపోతే ఇక్కడ అప్లికేషన్ కి కనుక ఏ ఒక్కటి కనుక మ్యాచ్ కాకపోయినా, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ, మీరు ఇంతకు ముందు H1 అప్లై చేసినప్పుడు వాళ్ళ దగ్గర మీ పాత LCA డీటెయిల్స్ ఉన్న దాంతో దీన్ని మ్యాచ్ చేసుకున్న, ఏదున్నా కానీ మీరు LCAలో ఎలా పెట్టుకున్నారో చూసుకుని జాగ్రత్తగా దాని ప్రకారం ఈ ఫామ్ ఫిల్అప్ చేసుకోండి. లేదు అంటే మాత్రం ఖచ్చితంగా H1 రిజెక్ట్ అవుతుంది, డెఫినెట్గా రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే లింక్డ్ ఇన్ లో ఒకటి ఉండి, LCAలో ఒకటి ఉండి, ఇప్పుడు ఈ అప్లికేషన్ లో ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ I-129 లో ఇంకేదో ఫిల్అప్ చేశారనుకోండి మీరు, సో వాళ్ళకి అర్థమైపోతుంది. అంటే మెయిన్ జాబ్ పొజిషన్ చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ జాబ్ రోల్ స్పెసిఫిక్ ఎందుకు అడిగారో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆటోమేషన్ టెస్ట్ అనలిస్ట్ అని మనం పెట్టామనుకోండి దీంట్లో, అంటే అమెరికాలో ఆటోమేషన్ టెస్ట్ అనలిస్ట్ లేడు, H1B మీద ఇతన్ని తీసుకొచ్చి, అమెరికాలో ఆటోమేషన్ టెస్ట్ అనలిస్ట్ లేడు, H1B మీద ఇండియా నుంచి ఇతన్ని తీసుకొచ్చి మనం ఆటోమేషన్ టెస్టింగ్ చేయించుకోవాలా అని ఆబ్వియస్లీ కంపెనీ ప్రూవ్ చేసుకోవాలి కదా. H1B మెయిన్ రూల్ ఏంటి అంటే, స్కిల్డ్ వర్కరు, ఇట్లాంటి స్కిల్డ్ వర్కర్ మనకి దొరకలేదు కాబట్టి ఇండియా నుంచి తెచ్చాము అని చెప్పి, అంటే చాలా పొజిషన్స్ ఇంకా ఫ్యూచర్ లో ఫిల్టర్ అయిపోతాయి, డెఫినెట్ గా ఫిల్టర్ అయిపోతాయి, అన్లెస్ అంటిల్ ఈ స్కిల్ ప్రకారం వాళ్ళు క్లియర్ గా అడిగారు, మీకు ఏ స్కిల్ ఉండాలి దీనికి జాబ్కి, మీ రోల్ ఏంటి, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, SOC కోడ్ ఏంటి, అంటే సింపుల్ గా ఇది ఏంటంటే ఫిల్టర్ చేయటానికి. సో దీంట్లో ఏమన్నా ఇక చిన్న చిన్న పొజిషన్లు ఉన్నాయి, దీనికి కూడా H1 నోడ్ కావాలా అనుకుంటే మాత్రం మోస్ట్ ప్రాబబుల్లీ ఎక్స్టెన్షన్లు డెఫినెట్ గా రిజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇంత డీప్, చాలా క్లియర్ గా అన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నాయి దీంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో షేర్ చేసుకున్నాక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను చెక్ చేసి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ గుడ్ డే.